సర్వేపల్లి నియోజకవర్గంలో దేవుడు ఆస్తి కూడా, దేవుడు భూములు కూడా యథేచ్ఛగా కాజేస్తున్నా అడిగేటువంటి నాదుడే కరువయ్యాడు. పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే రకరకాలుగా గ్రావెల్ దోచుకున్నారు, మట్టి దోచుకున్నారు, అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించి ఇసుక దోచుకున్నారు, బూడు దోచుకుంటున్నారు. పొయ్యి వచ్చేటువంటి వాళ్ళని డకాయిటీ రాబరీ లాగా ఆపి రోడ్లు కొట్టేటువంటి వాళ్ళని కొడుతున్నారు. ఎవరిని అడిగితే వాళ్ళ కుత్తుకలకు వస్తున్నారు. పామాయిల్ ట్యాంకర్కి సంబంధించినటువంటి దొంగతనం చేసి ఇప్పుడు కూడా పామాయిల్ ట్యాంకర్ అనేటువంటిది మనుబోలు దగ్గర దోసిపెట్టున్నారు. కాబట్టి ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయా? చివరికి దేవుడు భూములు కూడా ఏదన్నా మాట్లాడితే దేవుడి గురించి మేము ఏదన్నా మాట్లాడితే ఒప్పుకోము అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇది విచారణ చేయిస్తారా? ఇది పరాధీనమైనటువంటి మాట వాస్తవమా కాదా? ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా? దేవాదాయ భూములను కాపాడతారా? ఎందుకంటే యథేచ్ఛగా భూములకు సంబంధించి ఇది. దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ భూమి కూడా అత్యంత విలువైనటువంటి భూమి. ఈ భూమికి సంబంధించి కలెక్టర్ గారు క్లియర్గా వెంకటాచలం మండలానికి సంబంధించినటువంటి కనుపూర్ బిట్వన్లో వచ్చేటువంటి భూమి ఇది. 20 సెంట్లు అంటే 120 అంకణాల భూమి. దీనికి సంబంధించి క్లియర్గా ఆనంద్ గారు ఉన్నప్పుడు రాశాడు. లాస్ట్లో ఏమని రాశాడు? ఇది డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ నెల్లూరు ఇస్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ యాజ్ షెడ్యూల్ అబౌవ్ విచ్ ఇస్ అడ్జసెంట్ టు నేషనల్ హైవే. An appeal lies before the Chief Commissioner of Land Administration within 30 days from the date of receipt of this order అని చెప్పి దీనికి సంబంధించి ఏం చెప్పాడంటే, ఆ 20 సెంట్ల భూమి ఏదైతే ఉందో, దీనికి సంబంధించినటువంటి కనుపూర్ బిట్వన్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో, వాటిని మొత్తం 968 యార్డ్స్, అది సర్వే నెంబర్ 952/1Bలో ఉంది. అది దాన్ని ఆనంద్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ అప్పీల్ని రిజెక్ట్ చేసి ఆ అప్పీల్కి సంబంధించి డిపిఓ గారిని వెంటనే తీసుకోమన్నాడు. డిపిఓ గారు దాన్ని తాకి తరమలే. ఇప్పుడు దానిలో కొత్త కోణం ఏంటంటే, దాన్ని కాజేయడానికి సోమిరెడ్డి పంచాయతీ రిజల్యూషన్ అడిగాడు. వెంకటాచలం గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ఇవ్వాలి. దానికి వెంకటాచలం గ్రామ పంచాయతీ రిజల్యూషన్ మందల వెంకటశేషయ్య భార్య మందల రాజేశ్వరి కాబట్టి ఆమె నేను రిజల్యూషన్ ఇవ్వను అని అనింది. కాబట్టి వాళ్ళు రిజల్యూషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు బ్రతిమాలిన తర్వాత అది కుదరదన్న తర్వాత ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంటంటే, ఆమెను తొలగించేసి ఆగమేఘాల మీద ఆ స్థానంలో స్పెషల్ ఆఫీసర్ని వేసి స్పెషల్ ఆఫీసర్ ద్వారా రిజల్యూషన్ పాస్ చేసుకుని ఆ 1000 గజాలు కొట్టేయడానికి. ఇది వాస్తవమా కాదా? ఈ భూమికి సంబంధించి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? ఫిబ్రవరిలో ఇచ్చాడు జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్. 2025 ఫిబ్రవరిలో ఇచ్చాడు. ఈ రోజుకి ఎందుకు మీరు పొజిషన్ తీసుకోవటం లేదు? ఎందుకు మీరు పొజిషన్ తీసుకోకుండా మేనమేషాలు లెక్కబెట్టి వాళ్ళకి సంబంధించి ఆ భూమి కాజేయడానికి ఎందుకు కుట్రలు పన్నుతున్నారు? ఆ భూమి కాజేసేదానికి చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు ఎందుకు భాగస్వాములు అవుతున్నారు? ఎందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? దీనికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. ఇది అత్యంత దురదృష్టకరం, దౌర్భాగ్యం. భూములకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, దీంతోపాటు రైతులకు సంబంధించినటువంటి భూములు. పిడతాపోలూరు దగ్గర జంగాల కంటకులో ఎవరో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొన్ని భూములు సమీకరిస్తే ఆ సమీకరించినటువంటి భూముల్ని నేనే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ఈరోజు వాళ్ళ ఆ భూములు మేము అమ్మం అంటే రైతులకి మీకు నీళ్లు ఇవ్వము, మీకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీకు నీళ్లు ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పి వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా ఆపేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ రైతులు ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రైతులు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అన్ని రకాలైనటువంటి బాధలు పడుతుంటే వాళ్ళు మా భూములు మేము ఉంచుకుంటామంటే మీరు ఉంచుకుంటే మీకు వ్యవసాయానికి సాగునీరు ఇవ్వము, మీ ఇబ్బందులు మీరు పడాల్సిందేనని చెప్పి ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పడి బలవంతంగా భూములు అమ్మాలి, అది కూడా మేము అడిగిన రేటుకే ఇవ్వాలి అని చెప్పి తక్కువ రేటు, వాళ్ళు అడిగినటువంటి రేటు కాదు చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి నాకు భాగం ఉంది, దాంట్లో కష్ట భాగం ఏమి లేకుండా రౌడీ మామూలు అనమాట, రౌడీజం చేసి అన్ని భూములు సమీకరించి పెడితే మీరు దేవాలయ భూములు పెరుక్కుంటారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు, రైతులకు సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో చూసామా? ఈరోజే చూస్తున్నామా? కాబట్టి మేము స్పష్టంగా ఈరోజు పాపం సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు. సనాతన ధర్మం అంటే దేవుడి భూములు కాజేసేటువంటి వాళ్ళని రక్షించడమా? దేవుడి భూములు కాజేసేవాళ్ళు మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళ మీద మీరు ఏమి చర్యలు తీసుకుంటారు? దేవుడి భూములే కాజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా లేదా? కాబట్టి
దీన్ని ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి, ఎండోమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాం. అందులో ఈ జిల్లా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి. దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలోనే దేవాదాయ భూములకు రక్షణ లేకపోతే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి దీని మీద దేవాదాయ శాఖ మంత్రి గారిని అదేవిధంగా ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్ని ఇద్దరిని కోరుతున్నాం. వెంటనే ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని నోటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. వెంటనే చొరవ తీసుకుని ఈ భూమి ఎవరితో తేల్చి సర్వే చేసి ఏదైతే భక్తులు వాళ్ళ మనోభావాల ప్రకారం ఇచ్చారో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే సోమిరెడ్డి ఎప్పుడు అలవాటే 2014-19 మధ్య ఈరోజు సిద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని దగ్గర పోయాడు. పాపం ఆ దేవుడు ఎట్లా రానిచ్చాడో నాకు తెలియదు, కానీ ఆయనకు సంబంధించి భక్తులు ఇచ్చినటువంటి భూములను పోర్టులో పోతే ఆ పోర్టులో పోయినటువంటి భూములకు సంబంధించి దేవుడికి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే సిద్ధేశ్వర స్వామికి కృష్ణపట్నంలో దానిని 2019లో మంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు త్రిపురాంతకంలో ఉన్నటువంటి త్రిపురేశ్వర స్వామికి ఇచ్చేసాడు. త్రిపురాంతకేశ్వర స్వామికి ఇక్కడ ఉన్నటువంటిది ఈ భక్తులు ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి ఇస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నంలో ఉన్నటువంటి దేవుడికి దాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వేరే దేవాలయాలకు ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అడిగితే 2.5 కోట్లు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఆ 5 కోట్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన వెంటనే ఆ డబ్బులు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వండి అంటే ఆ రోజు కృష్ణపట్నం దేవస్థానానికి సంబంధించి అప్పటికే ట్రాన్స్ఫర్ అయినటువంటి 2.5 కోట్లు వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెనక్కి తెప్పించాం. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి పట్ల, దేవాలయ భూముల పట్ల, భక్తుల పట్ల ఎంత సెంటిమెంట్ ఉంది, ఎంత విశ్వాసం ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మీరు మేమేదో దేవుడిని పెట్టుకొని రాజకీయాలు చేయడమో, దేవుడిని పెట్టుకొని రాజకీయాల మాటలు మాట్లాడడమో పక్కన పెట్టి నిజమైనటువంటి శ్రద్ధ, సనాతన ధర్మం మీద ఆలోచన ఉంటే ఇటువంటి దేవాదాయ భూములను కాజేస్తున్నారు. ఇది మచ్చుకొకటి చూపించాం. ఈ దేవాదాయ భూముల శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే విచారణ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని దేవాదాయ భూములను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేని పక్షంలో దీని మీద దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఎండోమెంట్స్ ఆఫీసర్ని, జిల్లా ఎండోమెంట్స్ అధికారిని కలుస్తాం, వినతి పత్రం కూడా ఇస్తాం. దాని మీద కూడా మీరు స్పందించి చర్యలు తీసుకోకపోతే భక్తులు అందరం కలిసి శివాలయం దగ్గరికి చెలో కాకుటూరు పేరుతో కార్యక్రమం నిర్వహించి భక్తులు మేమే దగ్గరుండి భక్తుల ద్వారా దానిని తిరిగి స్వాధీనం చేసుకొని దేవస్థానానికి అప్పగించడం చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి కాకుటూరు శివాలయానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.